ఈరోజు చేప ముక్కల ఫ్రై. ఇలాగ నేను చేపని 1 కేజీ చేప ముక్కలు ఇలా తీసుకున్నానండి. దీన్ని మరీ సన్నగా కాదు, మరీ మందంగా కాదు, మీడియం సైజుగా కోయిపించుకుని ఇలా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, ఇంకా కావలిస్తే మీరు ఎక్కువ తింటే కనుక ఇంకో టీ స్పూన్ వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 నిమ్మకాయలో సగం చెక్క నిమ్మ జ్యూసు ఇలా పిండేసుకొని గరిటతో కలుపుకోండి. గరిటతో ఎందుకు అంటున్నానంటే చేపల ముళ్ళు ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి మీకు, దానివల్ల గరిటతో ఇలాగా నీట్గా స్లోగా కలుపుకోండి మొత్తం. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇవి ఈ లోపల ఇలాగ ఒక పెనాన్ని ఇలా వేడి చేసుకుని శుభ్రంగా నూనె ఇలా పోసుకోవాలి. మనకి బాగానే పడుతుంది నూనె. దగ్గర ఇక్కడ నేను 1 కప్పు నూనె పోసుకున్నాను. ఏ నూనెన్నా పర్లేదు. చేప ముక్కలన్నీ ఇలా పరిచేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగ వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోండి. ఒక్కసారి పూర్తిగా ఒక సైడ్ వేగిన తర్వాత మాత్రమే చేప ముక్కని ఇంకో సైడ్కి తిప్పుకోండి. ఇలాగ మొత్తం చేప ముక్కలన్నీ తిప్పేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా పూర్తిగా ఇలాగ వేయించేసుకోండి. అంతేనండి, వెరీ సూపర్ సింపుల్ రెసిపీ.